అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఏమంటారు, మళ్ళీ అదే ఒక కర్ణం వ్యవస్థనే మళ్ళీ ఇంకో పేరు మీద టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని పేరు. అంటే ఏంటి, కర్ణం వ్యవస్థ ఒక వ్యక్తి దగ్గరే అన్ని డేటా ఉండేది, ఛార్జెస్ ఇస్తూనే ఆడి కట్టించుకుంటారు. అలాగే ఇప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరే రిజిస్టర్ ఆఫ్ రికార్డ్స్, అంటే ఎవరైతే భూ యజమాని వాళ్ళ రికార్డు ఉంటుంది, రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్ వివాదాల్లో రిజిస్టర్ ఆఫ్ ఛార్జెస్ అంటే శిస్తులు. సో ఈ రకంగా మెయింటైన్, అంటే కర్ణానికి మరో పేరు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని తీసుకొద్దామని ఆలోచన. అయితే ఇప్పుడు సమస్య వచ్చేసరికి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే సజ్జల వారు కానీ బొత్స గారు కానీ ఏమన్నారు, కేంద్ర ప్రభుత్వమే చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి మేము చేసాం, అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమే అని. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భూమి అన్నది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో, ల్యాండ్ ఇస్ ఏ స్టేట్ సబ్జెక్ట్ రాజ్యాంగ పరంగా. సో కేంద్ర ప్రభుత్వానికి దగ్గర భూమి ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఏదైనా భూమి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర వేరే కొనుక్కోవడంలో భూమి ఉండదు, అది రాజ్యాంగం వాళ్ళ హక్కు కల్పించలేదు కేంద్రానికి. సో కేంద్రం భూముల మీద చేసే చట్టం హక్కు కేంద్రానికి లేదు, నెంబర్ 1. అయితే దేశవ్యాప్తంగా ఈ యొక్క సమస్యలను అడ్రస్ చేయడానికి గత 4-5 దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఎక్సైజ్ చేస్తారు, ఏ రకంగా చేస్తే బాగుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ సూచన చేయాలి, దేశవ్యాప్తంగా ఒకే యూనిఫార్మిటీకి తీసుకొచ్చి ఎలా చేయాలని చేస్తారు. సో మోడీ గారి ప్రభుత్వం వచ్చాక కూడా ఆ యొక్క చర్చ జరిగింది. అయితే నీతి ఆయోగ్ కేశవ్ గారు నిన్న సజ్జల వారు ప్రెస్ మీట్ గారు పెట్టి ఈ నీతి ఆయోగ్ చూపిస్తున్నారు. నీతి ఆయోగ్ ఇన్ ఏ మీటింగ్ ఆన్ October 16, 2019 constituted a committee to draft a model act and rules on conclusive land titling. అంటే October 16, 2019 నీతి ఆయోగ్ ఒక కమిటీ వేసి ఈ యొక్క డ్రాఫ్ట్ మోడల్ ని యాక్ట్ ని తయారు చేయడానికి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి చైర్మన్ ఎవరు, వికే అగర్వాల్. ఆయన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్, ఆయన చైర్మన్. ఆయన ఆధ్వర్యంలో 5-6 మంది అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టి ఒక కమిటీ వేశారు. ఎప్పుడు? October 16, 2019. అయితే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి శాసనసభలోనే జూలై 29, 2019 ఈ టైటిలింగ్ యాక్ట్ చట్టం చేసేశారు కేశవ్ గారు. ఈ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని జూలై 29, 2019 అంటే నీతి ఆయోగ్ కమిటీ ఏర్పాటు చేసిన నాటికే చట్టం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో చట్టం చేశారు. ఇప్పుడు సజ్జల వారు ఏ రకంగా చెప్తారు, కేంద్ర ప్రభుత్వం చెప్పించేశారు కాబట్టి కేంద్రం ఎలా చెప్తారండి? కేంద్రం